ఓకే, మరి ఇప్పుడు సమ్మర్ స్పెషల్లో మసాలా ఆవకాయ. సో వినటానికే చాలా బాగుంది రాజు గారు. అంటే ఇది ఎలా మనం నిల్వ ఉంచుకునే పచ్చడి లాంటిదేనా? నిల్వ ఉంటుందండి ఇది కూడా. ఓకే, సో మసాలా అంటే ఎలా మనకి ఆ మసాలా ఫ్లేవర్స్ అవి ఉంటాయా ఏంటి దీంట్లో? అల్లం వెల్లుల్లి మెయిన్ గా ఇక్కడ మనం బేస్గా తీసుకుంటాం. సో దీంట్లో ఆవ అనేది కొంచెం తక్కువ చేసి మనం ఇది తయారు చేసుకుంటాం అనమాట. సో మనకు ఆ మసాలా ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో మనకి జనరల్ కంటే ఆవ టేస్ట్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది కదా దీంట్లో. సో ఇక్కడ ఆవ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే, సో ఆ టేస్ట్ తో పాటు మసాలా ఫ్లేవర్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకే ఓకే అండి, మరి మసాలా ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 3 కప్పులు, కారం 1 కప్పు, ఉప్పు 1 కప్పు, ఆవు పొడి 2 టీ స్పూన్లు, మెంతులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 5, నూనె 2 కప్పులు, పసుపు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. మనకి ఆవకాయ అంటేనే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా, అంటే ముందు అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అవునండి. సో దీనికి ఏం చేసుకోవాలి మనం? సో ముందుగా మెంతులు, అలాగే జీలకర్ర కొంచెం దూరగా వేయించి పొడి కొట్టుకోవాలి. ఓకే, సో ఈ ఆవకాయలు అనేవి మనకి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేవి కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా చేసుకోవాలి. కొద్దిగా ఇలాంటి వేయించుకునేవి అవి కూడా కొంచెం నీట్గా వేయించుకుంటే మనకి ఆ టేస్ట్ కానివ్వండి అది కొద్దిగా సస్టైన్ అవుతుంది. ఓకే ఓకే, సో దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని సో పొడి కొట్టేసుకోవాలండి. ఓకే, సో ఇది పొడి కొట్టేస్తున్నాను. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇలా పొడి రెడీ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఆ పొడి ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే. సో ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. సో ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి ఇవి రెండు. ఎస్ అండి. సో అది మనకి మామూలుగా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా ఫైన్ గా చేసేసుకోవాలి రాజు గారు? ఎస్ అండి, ఫైన్ గా రావాలి. సో అంటే వాటర్ ఏం యాడ్ చేయకుండా. సో కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే రాజు గారు, సో మీరు మిక్సీ పట్టేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బట్టలు ఉతికేటప్పుడు ఆ బట్టల సబ్బులో ఉండే కెమికల్స్ వల్ల చేతులు బాగా రఫ్గా అయిపోతూ ఉంటాయి. అయితే బట్టలు ఉతికేసిన తర్వాత చేతులకి కొద్దిగా నిమ్మరసం అప్లై చేసుకున్నట్లయితే ఆ కెమికల్స్ వల్ల మొరటుగా మారిన చేతులు తిరిగి స్మూత్గా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుంటున్నాం. ఆయిల్ కొద్దిగా మనం వేడి చేసుకోవాలండి. అలాగే ఒక బౌల్లో ఉప్పు. ఓకే, సో ఇవన్నీ కూడా మనము రేషియోస్ అన్ని కరెక్ట్ గా తీసుకోవాలి కదా రాజు గారు? సో ఆవకాయలు కంపల్సరీ అండి. సో కొలతలు కంపల్సరీ, అంటే మనకు నిల్వ ఉంటుంది కాబట్టి సంవత్సరం వరకు అలా. సో కొలతలు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. మనం ఏదైతే కొలత ఇచ్చామో సో దాని ప్రకారంగా చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో దీంట్లో ఆవపిండి, సో ఇది ఆప్షనల్ అండి ఇది. ఓకే, సో ఆవపిండి లేకుండా కూడా చేసుకోవచ్చు. సో అందుకోసం ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో ఆవకాయ అంటేనే ఆవ టేస్ట్ అనేది అందరికి కంపల్సరీ ఉండాలని చాలా బాగా వస్తుంది. ఓకే, అలాగే కారం, సో అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఈ ఆయిల్ ఇంకా హీట్ అవ్వాలా రాజుకు? సరిపోతుందండి.
సో ఇది ఆపేసేసి సో దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అంటే ఇది కొద్దిగా వేయించినట్టు చేయాలా? కొద్దిగా అండి, జస్ట్ అలా ఆఫ్ చేసిన తర్వాత మెల్లిగా చల్లబడిపోతుంది. ఓకే ఓకే. దీంట్లో కూడా ఎలాగో మనకు కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం అది వెళ్ళిపోతే ఈ ఆయిల్లో వేసేటప్పటికి కొద్దిగా అది కూడా మొత్తం మనకి డ్రైగా అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు, సో ఇవి కూడా జాగ్రత్తగా ముక్కలు కొట్టించిన తర్వాత శుభ్రంగా పొడిగుడ్డతో తోడు చేసుకుని సో డ్రైగా తడి అనేది లేకుండా చూసుకోవాలి. సో మనకి మెయిన్ ప్రాసెస్ అంతా కూడా అంటే ఈ ముక్కలు క్లీన్ చేసుకోవడం కూడా ఉంటుంది. అవునండి. సో మనం రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి, ఓకే, కొద్దిగా పసుపు అండి. ఓకే, సో ఇది బాగా కలిపేసి సో ఇది మనం దీంట్లో యాడ్ చేసేస్తాం. ఓకే. సో ఇది మనకు ఒక 1 డే ఊరితే సరిపోతుందా రాజు గారు? లేదండి, ఒక 3 రోజులు, 3 డేస్. ఓకే. ఓకే ఓకే. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ పోపు పెడుతున్నాం. సో మనకి ఆవకాయకి పోపు కూడా పెట్టుకోవాలా? ఎస్. అంటే జనరల్గా మనం పెట్టుకోం కదా, అంటే కొన్ని రకాల ఆవకాయలకి పోపు అనేది మన ఇష్టం. ఒక్కొక్కసారి మనం కొంచెం వాడుకోవడానికి తీసుకున్నప్పుడు కొంచెం అలా పెట్టేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు కొద్దిగా సపరేట్ చేసుకున్నప్పుడు. ఎస్. ఓకే ఓకే. సో ఇంకొద్దిగా ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే. సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర. ఓకే. సో మనకి ఈ పోపు అనేది ఎలాగో మనం పచ్చడిలో మొత్తం కలిపేసుకున్నా కూడా మనకేమి ఇబ్బంది ఉండదు కాబట్టి ఐదర్ అంటే ఇంత క్వాంటిటీ చేసుకుంటే మొత్తం ఒకసారి పెట్టేసుకోవచ్చు. ఎస్. సో లేదా వాడుకోవడానికి తీసుకున్నప్పుడు ఆ మాత్రం దానికి మనం కొంచెం పోపు వేసుకున్నా సరిపోతుంది. సో అది కూడా కంపల్సరీ అని కాదు, డైరెక్ట్ గా కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు. సో పోపు ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా పోపు పెట్టేసుకోవచ్చు. పోపు స్మెల్, అల్లం వెల్లుల్లి. సో దీంట్లో పోపులో కావాల్స్తే కొంచెం ఇంగువ కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళ చాయిస్ అది. ఓకే, సో రెడీ. ఓకే, బౌల్ ఇస్తారా? సో మనం ఎప్పుడు ఆవకాయ పట్టుకున్నా ఫైనల్ గా ఒక జాడీలోకో బాటిల్లోకి తీసుకున్న తర్వాత గిన్నెలో మనం అన్నం వేసుకొని కలుపుకొని తినేస్తాం కదా, ఎంత బాగుంటుందో అలాగా. సో తినేసాం, కొత్త పచ్చడి తినేసాం. కానీ ఆ టేస్ట్ కూడా ఎంత బాగుంటుంది కదా రాజు గారు, చాలా సూపర్ గా అసలు. ఓకే, ఆవకాయ రెడీ. సో మసాలా ఆవకాయ రెడీ అయిపోయిందండి. సో దీన్ని ఒక 3 రోజులు ఊరనిచ్చి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆగలేని వాళ్ళు అప్పుడప్పుడు కూడా తినేయచ్చు. ఓకే, సో మొత్తానికి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది మనకి. ఓకే, మరి కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? కీరాతో బర్డ్ చేస్తున్నాను. బర్డ్, ఓకే. ఆహా, ఇక్కడ ఈ ఆవకాయ స్మెల్ చాలా టెంప్టింగ్ గా ఉంది రాజు గారు. ముఖ్యంగా ఎక్కువైంది. అల్లం వెల్లుల్లి టేస్ట్ అనేది కూడా బాగా, స్మెల్ అనేది బాగా తెలుస్తుంది. సో కొంచెం లావుగా ఉండే కీర తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మొత్తం స్కిన్ పీల్ చేసేసుకోవాలా? ఎస్.
ఓకే. సో ఇలా కొంచెం బెండ్ ఉంటుంది కదా, బెండ్కి ఆపోజిట్ మనం హెడ్ చేసుకోవాలి. ఓకే, బాడీ షేప్. ఎస్ అండి. సో ఇక్కడ వి షేప్ బీక్ చేస్తున్నాను. స్కూప్ చేసి తీసేస్తున్నాను. బీక్ ఓపెన్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఆ రౌండ్ షేప్లో హాఫ్ వరకు కట్ చేస్తున్నాం. తర్వాత దీన్ని ఇలా తిరిగేసేసి ఇక్కడ నుంచి టేల్, సో ఇక్కడ ఆల్రెడీ ఘాట్ పెట్టాం కదా, సో అక్కడ వరకు తీసుకొస్తాం. సో ఇది సపరేట్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం స్లాంట్గా ట్రిమ్ చేస్తున్నాం, అంటే ఇది కొంచెం రౌండ్ షేప్లో చూపించడానికి ట్రై. సో ఇక్కడ జిగ్జాగ్, సో ఇక్కడ స్టాండ్ చేస్తున్నాం. దీంట్లోనే వింగ్స్ అండి, ఓవెల్ షేప్లో. ఈ రెండింటిని ఒకేసారి పట్టేసుకుని ఒక్కవైపు జిగ్జాగ్ చేస్తున్నాం. సో వీటి మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసేయాలి. ఎస్ అండి. సో కలరింగ్ చేసేసుకుంటే మనకు మన కేజ్లలో లవ్ బర్డ్స్ పెట్టుకుంటాం కదా, సేమ్ అలాగే కనిపిస్తాయి. సో ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసి మిరియాలు పెడుతున్నాను. సో మిగిలిపోయిన కీరలు దీన్ని స్టాండ్గా చేస్తున్నాం. రెడీ. ఓకే అండి, మరి కార్వింగ్ రెడీ, అలాగే మన ఆవకాయ కూడా రెడీ అయిపోయింది. మరి మసాలా ఆవకాయ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా ఆవకాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో మెంతులు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉప్పు, ఆవపిండి, కారం వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె పోసి కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు పక్కనుంచాలి. ఆవపిండి మిశ్రమంలో మామిడికాయ ముక్కలు, జీలకర్ర మెంతుల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న మామిడికాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి. అంతే, మసాలా ఆవకాయ రెడీ.